పని ఎక్స్‌పోర్ట్ చేయబోతున్నారు. చేస్తున్నారు. ఇప్పుడు అసలు ఏంటి ఒక ప్రొడ్యూసర్‌గా డిఫరెన్స్ ఏంటి? ఏ అడ్వాంటేజ్ ఉంటుంది తెలుగు హీరోయిన్స్‌తో చేస్తే? ఏం లేదండి. అంటే ఇప్పుడు వేరే స్టేట్ నుంచి వేరే రాష్ట్రాల నుంచి తీసుకురావడం వల్ల ఏమవుద్దంటే అకామిడేషను, తర్వాత ట్రావెలింగు అవన్నీ కూడా మనం ఆహ్, బేర్ చేయాల్సి వస్తుంది. ఇది లోకల్ అయితేనేమో మనకి అది మా డబ్బింగ్ విషయంలోనూ, లాంగ్వేజ్‌ని వాళ్ళు నేర్చుకునే విధానంలోనూ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. అడాప్ట్ చేసుకునే విధానంలోనూ ఆటిల్లో. తెలుగు వాళ్ళు తెలుగు సినిమా చేస్తున్నప్పుడైతే లాంగ్వేజ్ ఈజీగా ఉంటుంది. అర్థం చేసుకునే విధానంలో టైం సేవింగ్ ఫ్యాక్టర్ అవుద్ది. ఈ అకామిడేషన్ అయితే వాళ్ళు వేరే ఊరోళ్ళు అయితే ఇక్కడ హైదరాబాద్లో ఇల్లు తీసుకోమంటాం తీసుకుంటారు, లేదా ఫ్లాట్ తీసుకోమంటాం తీసుకుంటారు, ఆ ఫ్లాట్లో ఉంటారు. బోర్డింగ్ అది ఈజీగా ఉంటుందండి. ఆ బోర్డింగ్ కారణంగానే స్టేయింగ్ తెలుగు హీరోయిన్ దగ్గరికి వెళ్ళారు ఈసారి. అదే అంటే చాలా సేవింగ్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే ఈ ఇప్పుడు మనవాళ్ళు కూడా ఈ ఈ సోషల్ మాధ్యమాల్లో వచ్చిన తర్వాత చాలా వెస్టర్నైజ్ కాస్ట్యూమ్స్ వేసుకుంటాం అనేది వాళ్ళే ఈ బిడియం అంతా పోయి వాళ్ళు బాగా కొత్త రకమైన పాశ్చాత్య ధోరణిలో డ్రెస్సులు వేసుకోవడం కానీ, ట్రెడిషనల్ వేర్స్ వేసుకోవడం కానీ అన్నిటిలోనూ వాళ్ళు ఫేస్బుక్లో పెడితే రకరకాలుగా ఎక్స్పోజ్ అవుతున్నారు. అంటే ఎక్స్పోజ్ అంటే గ్లామర్ అని కాదు, అంటే కనిపిస్తున్నారు. చౌదరి గారు, వైవిఎస్ గారు, దానికి కంటిన్యూటీ క్వశ్చన్. మీరు తెలుగు అమ్మాయి అనే అభిమానంతో తీసుకొచ్చారా, బడ్జెట్ కటింగ్ కోసం తీసుకొచ్చారా? నచ్చకపోతే ఎవరిని తీసుకోరండి. ముందు అమ్మాయి నచ్చింది, ఫేస్బుక్లో చూస్తే నచ్చిన తర్వాత ఎవరైనా ఆరాధిస్తే పలానా అమ్మాయిని తెలిసింది. సో నా మనసులో ఎప్పుడోంచి ఒక కోరిక ఉంది, ఒక తెలుగు అమ్మాయిని పరిచయం చేయాలి మనం అని. చాలామంది ఇంతకుముందు మన దర్శకులు చాలామంది పరిచయం చేశారు కదా అనేది. ఆ కోరికకి ఒక ఆన్సర్ దొరికింది ఇన్నాళ్ళకి. సో చాలా రూపలావణ్యాలు బ్రహ్మాండంగా ఉన్నాయి అమ్మాయివి. ఎందుకు పరిచయం చేయకూడదు మనం? ఆ శ్రమ ఏదో మన తెలుగు అమ్మ మీద ఎందుకు పడకూడదు ఆ శ్రమ అనేది అనుకున్నాను, పరిచయం చేశాను. అయితే బేసికల్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో మేల్ డామినేటెడ్ స్టోరీస్ ఎక్కువ ఉంటాయి. అంటే హీరోకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, హీరోయిన్కి తక్కువ ఇస్తారు. అది తెలుగు అనుకోండి, నార్త్ ఇండియా నుంచి అమ్మాయిని తెచ్చినా కూడా. బట్ మీ స్టోరీ దగ్గరకు వచ్చేటప్పటికి హీరోయిన్కి ఎలాంటి ప్రాధాన్యం ఉండే రోల్ ఉంటుంది? మెరుపు తీగలా వచ్చి వెళ్ళిపోద్దా, లేకపోతే మంచి రోల్? ఇప్పుడు మీ ఫస్ట్ దాంట్లో డామినేటింగ్ అనేది ఎవరికి లేదండి. కథలో హీరోకి కథలు రాయడమే అట్లా రాస్తారు కదండి, కథ చేతో రాసేదే కదా, మీరు బయోపిక్లు తీయరు కదా. కథ అనేది హీరో డామినేషన్, హీరోయిన్ డామినేషన్ అది ఉండదండి. ఒక హీరో ఒక కొండను పగలగొట్టాలి, అది హీరోయిన్తో వెళ్ళి పగలగొట్టించడం ఉండదు. ఝాన్సీ లక్ష్మీబాయి స్టోరీ తీసాం అనుకోండి, సో ఝాన్సీ లక్ష్మీబాయిని డామినేట్ చేసి చూపిస్తాం. అందులో ఆవిడ హస్బెండ్ని లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు వేరే టైప్ సినిమా తీస్తున్నాం అనుకోండి, బ్రహ్మనాయుడు సినిమా తీసాం అనుకోండి, హీరో డామినేషన్లా కనపడుద్ది. అర్థమవుతుందండి? అది సురేష్ అన్న ఉంటుంది ఆమె రోల్, అది చెప్పలేదు ఆమె రోల్ గురించి చెప్పలేదండి. కాదు, ఇన్ని సినిమాలు మన సినిమాలు ఎలా ఉంటుంది? మన సినిమాలో నేను తీసిన అన్ని సినిమాల్లో లవ్ స్టోరీస్లో ఇద్దరు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుందండి. నేను హీరోయిన్ వర్సెస్ లవ్ స్టోరీలో ఇద్దరు ఈక్వల్ ఇంపార్టెన్స్ తీసాను. ఇప్పుడు వేరు కదండి. ఇప్పుడు కూడా ఇద్దరు, ఇప్పుడు సోలో హీరోయిన్ లవ్ స్టోరీ అండి. ఇది లవ్ స్టోరీలో రకరకాల ఎమోషన్స్ అన్నీ ఉంటాయి, వాటి మధ్యన లవ్ స్టోరీ జరుగుతుంటుంది. ఇది కొత్త రకమైన ఎమోషన్స్, భావోద్వేగాల మధ్య జరిగే లవ్ స్టోరీ ఇది అన్న. నుంచి చాలామంది బాంబే హీరోయిన్లు పరిచయం చేశాను అన్నారు కదా, మరి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి దీంట్లో అమ్మ క్యారెక్టరు, అత్త క్యారెక్టరు, అక్క క్యారెక్టర్ ఏమైనా చేస్తే అడ్వాంటేజ్గా ఉంటుందేమో కదా. అదొక మీ కోరికలు కొన్ని అయితే తీర్చగలను అన్న, అన్నీ తీర్చలేను. ఒక్క నిమిషం ఒక్క నిమిషం వినండి అన్న. ఒకటి, వాళ్ళకి అది తెలియాలి ఫస్ట్. మేము అమ్మలు అయ్యాము, మేము పిన్నులు అయ్యాము. ఒక్క నిమిషం వినండి అన్న. వాళ్ళ అద్దంలో చూసుకున్నప్పుడు ఎవరైతే నేను పరిచయం చేసిన వాళ్ళు కావచ్చు, మేము అక్కలయ్యామనేదే తెలియదు చాలామందికి. ఏది వాళ్ళ అమ్మమ్మలు అయ్యే వరకు అక్కలయ్యామనే విషయమే తెలియదు చాలామందికి. ఇంకా ఇప్పుడు నా కోరిక తీరటం కష్టం. అది మీ కోరిక నా కోరిక ద్వారా తీరటం అనేది కష్టం, నా ద్వారా తీరటం అనేది కష్టంగా నాకు అనిపిస్తుంది అన్న. అది ఒక మీ హీరోయిన్లు కదా, మీ సినిమాకి వాళ్ళు ఉపయోగపడాలి కదా. ఎవరన్నా? మీరు పరిచయం చేసిన హీరోయిన్లు కదా మీ సినిమాకి అది ఉపయోగపడాలి. లేదండి, అది ఆ రూల్ లేదు. నేను ఎప్పుడు కూడా నేను పరిచయం చేసిన హీరోయిన్స్తో నాకు వాళ్ళు ఉపయోగపడాలనే ఉద్దేశం, అంటే ప్రాజెక్ట్ పరంగా నాకు వాళ్ళు నెక్స్ట్ ఏది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలనే ఆలోచనతో నేను ఎప్పుడు ఆ ప్రయాణం ఎప్పుడు చేయలేదు. ఆ నిబంధనలతో నేను సినిమాలో. ఇప్పుడు ఈ అమ్మాయిని సినిమాల్లో తీసుకోవడం కోసం మీరు వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించాను, పర్మిషన్ అన్నారు కదా.
ఒప్పించడం కాదు, అదే అది కాదు మొత్తానికి- ప్రక్రియ కదా అన్నది. అదే ఇప్పుడు mandatory అది. నేను ఒక అమ్మాయి బాగుంది, సోషల్ ఫేస్బుక్ లో తల్లిదండ్రుల ఫోటో అనుమతి బాగుంది, అడగాలి కదా, తప్పు వెళ్ళి వాళ్ళని వెళ్ళి అడగాలి, మీ అడగాలి. అమ్మాయిని అడిగి గబాల్ నువ్వు వచ్చేయమ్మా సినిమా యాక్ట్ చేయమంటే మరి హీరో కోసం అని, హీరో పెర్మిషన్ కోసం హీరోకి తండ్రి లేడు, బాబాయిలు ఇద్దరు ఉన్నారు. కాదు కాదన్న, హీరోకి వెళ్ళినప్పుడు హీరో వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదా. అమ్మగారు ఉన్నారు కానీ కాదు 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 ఆ కుటుంబంలో అక్కడ హీరో అమ్మగారు ఉన్నారు కాదనట్లేదు. కాదు కాదు, అమ్మగారిని దాటి చుట్టాలని వెళ్ళి అడగరు. ఒక నిమిషం అండి, ఫస్ట్ అమ్మగారిని కాదండి, అమ్మగారిని వెళ్ళి అడిగితే అమ్మగారిని బైపాస్ చేయకూడదు. ఫస్ట్ అమ్మగారిని అడగాలి. అడిగారు. అమ్మగారిని అడిగితే అమ్మగారు ఆవిడకున్న నిబంధనలు చెప్తారు. అర్థమవుతుందండి. ఆ నిబంధనల పుస్తకం మొత్తం చదివితే, ఇది చూశారు కదా మీరు ఈ సినిమా, మొన్న ప్రభాస్ గారి సినిమా చూశారు కదా సలారు, నిబంధనలు అని ఉంటుంది. అట్లాగూ ఆ నిబంధనల బుక్లో ఏమున్నాయో ఒక నిమిషం అండి, ఆ నిబంధనల బుక్ ప్రకారం ఫాలో అయ్యాం. ఏంటా నిబంధనలు? ఎందుకు మనకెందుకు, ఇప్పుడు మన హీరోయిన్ ప్రవేశపెట్టిన దాంట్లో ఆ నిబంధనలు మనకెందుకన్నా, ఆ నిబంధనల్ని ఫాలో అయిన తర్వాత అతని అనుమతి లభించిన తర్వాత నా చేతుల్లోకి వచ్చాడు. 18 నెలలు అవిశ్రాంత కృషి చేశాడు ఆయన. సరే సరే బాగా చేసిన తర్వాత మీకు చూపించాను కదా. అదే కాదు, ఇప్పుడు ఆ నిబంధనల ప్రకారం కళ్యాణ్ రామ్ గారిని, ఎన్టీఆర్ గారిని కలిసి అందరూ నేను కదన్నా, నేను స్ట్రైట్గా అడుగుతున్నాను సార్, కళ్యాణ్ రామ్ గారిని ఎన్టీఆర్ని కలిసారా లేదా? మీరు స్ట్రైట్గా అడిగినా నేను వంకరగానే సమాధానం చెప్తానన్నా. ఎందుకంటే నేను కళ్యాణ్ రామ్ గారిని ఎన్టీఆర్ని కలిసారా లేదా నేను అది ఎందుకు చెప్పాలి మీకు అన్నా. అదేంటది? నేను కాదండి, కదండి. నేను అందరి అనుమతి తీసుకునే సినిమా చేశానండి. నందమూరి వంశంలోనే అందరి అనుమతి తీసుకుని సినిమా జరుగుతుంది. ఎన్టీఆర్ అనుమతి, కళ్యాణ్ రామ్ అనుమతి, మీరు ఎవరు అడిగినా అందరి అనుమతి తీసుకుని సినిమా చేశాను. సార్ నేను అడుగుతుంది అందరి కాదు కదా, అందరి అనుమతి, అందరిలో ఎన్టీఆర్, కళ్యాణ్ అందరి అనుమతి తీసుకుని ఒక నిమిషం అండి సురేష్ అన్న, ఆగండి అన్న. మీకు అందరి అనుమతి తీసుకున్నా అని చెప్పిన తర్వాత అందరిలో ఎవరున్నారో మీరు లిస్టు రాసుకొస్తే నేను సంతకం పెడతా. మీరు అందరిలో ఎవరున్నారో మీరు లిస్టు రాసు, ఒక్క నిమిషం అన్న, కాదు మీరు లిస్టు రాసుకురండి సార్. లిస్టు కాదు అడుగుతున్నానండి, మీరు ఒక నిమిషం ఆగండి, వినండి మాట. ఇప్పుడు వాళ్ళు జానకి రామ్ గారిని ఇప్పటికీ గుండెలు పెట్టుకుని వాళ్ళు ఏ సినిమా వేసినా దాంట్లో ఫస్ట్ స్లైడ్ వేసి మా ఇంట్లో జరిగిన కష్టం ఎవరింట్లో జరగకూడదని ప్రతిసారి స్మరించుకుంటూ ఉన్నారు. సో ఆ పిల్లడితోటి ఆ అన్న కళ్యాణ్ రామ్ కానీ ఎన్టీఆర్ కానీ ఎంత బాండింగ్ ఉందన్నది క్లియర్గా తెలుస్తుంది. అలాంటప్పుడు ఆ పిల్లాడిని ఇండస్ట్రీలో తీసుకొస్తున్నప్పుడు రేపొద్దున్న ఆ ఇద్దరి సపోర్ట్ కూడా మీకు కావాలి. ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్కో లేకపోతే ఇంకో దానికో వాళ్ళు వస్తే మీ సినిమాకి వచ్చే బజ్ వేరు. సో అందుకని అడిగారా నేను అడుగుతున్నా. అడిగాను లేదు అని చెప్తే సరిపోయింది. లిస్ట్ చెప్పాలా, చెప్పక్కర్లేదా, ఇవన్నీ సంతకం పెడతా, ఇవన్నీ మాకెందుకు? కాదు అన్న, ఒక మాట వినండి. వాళ్ళు అతను పరిచయం చేసిన వెంటనే వాళ్ళిద్దరూ సపోర్ట్గా ట్వీట్లు పెట్టారు కదా. ట్వీట్లు పెట్టారా లేదా? మరి అతను వాళ్ళ సపోర్ట్ ఉందా లేదా? ఉంది కదండి. అర్థమైన దాని మీద మళ్ళీ క్వశ్చన్ ఎందుకు వేస్తున్నారు మీరు? నేను కాదండి, నేను పొద్దున్న లేచిన కాడి నుంచి 1,00,000 పనులు చేస్తాను. అవన్నీ మనకి ఎందుకు అన్నప్పుడు నా డైరీ మీకు ఎందుకన్నా? మనిద్దరం కలిసి పక్కన కొంచెం సినిమాలు చూస్తాం. నేను దీని మీద ఆల్రెడీ ఆన్సర్లు చాలాసార్లు చెప్పాను. నేను అందరి అనుమతి తీసుకునే సినిమా చేశాను. అందరిలో మొత్తం అందరూ ఉన్నారు, కుటుంబం మొత్తం ఉన్నారు, నందమూరి వంశం అందరూ ఉన్నారు. అందరి అనుమతి మీదే అతను నాకు ఇచ్చారు. నాకు ఇచ్చిన తర్వాత నేను అతన్ని పరిచయం చేశాను.